నమస్కారం. 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 మీ అందరూ కూర్చోండి. 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 మాస్టారు, కార్యక్రమం మొదలు పెట్టమంటారా? ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. కాసేపు ఆగండి పంతులు గారు, మా పెద్దబ్బాయి రావాలి. దీన్ని ఇంగ్లీష్ లో ఓవర్ యాక్షన్ అంటారు. నేను తెలుగులో నోరు ముయ్యమంటాను. మాస్టారు, ఎవరో వచ్చారు చూడండి. మా అన్నయ్య అనుకుంటా. అనుకుంటా ఏమిటని ముఖం మంట. మీ అన్నయ్యే. వేరే పెళ్లికొడుకు కృష్ణబాబు గారు. నమస్కారం. నమస్కారం. చదువుకున్నవారు, జమీందారు, గొప్పవారు, ఈ ఊళ్ళో అందరికీ దేవుడు. వీటన్నింటిని మించి మన అమ్మాయి కాబోయే మొగుడు యోగ్యుడు. అంతేకాదు, హత్య చేసిన హంతకుడు, జైలు శిక్ష అనుభవించిన ఖైదీ, జైలర్ మీదే చెయ్యెత్తిన నంబర్ 1 క్రిమినల్ అని కూడా చెప్పు. ఏంటయ్య అలా చూస్తున్నావు? నువ్వు జైలు శిక్ష అనుభవించలేదా? చెప్పు. ఏంటి బాబు ఇదంతా? మా అన్నయ్య చెబుతుంది నిజమా? మాట్లాడు బాబు, నిజంగా నువ్వు హంతకుడిగా? అవును, ఆయన చెప్పిందంతా నిజమే. చట్టం దృష్టిలో నేను హంతకుడిని. జైలు శిక్ష కూడా అనుభవించాను. నీకు దండం పెట్టిన వాళ్ళని చూశాను, దేవుడున్న వాళ్ళని చూశాను. కానీ కానీ మిమ్మల్ని హంతకుడు అవ్వడం, అది మీరే ఒప్పుకోవడం నేను నమ్మను. దీని వెనక ఏదో ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్. చెప్తాను రమ్మ. నీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఆ అవకాశం రాలేదు. అందరి జీవితాల్ని జాలి అనే కలంతో రాసి ఆ దేవుడు నా జీవితాన్ని మాత్రం కక్ష అనే కత్తితో రాశాడు. అప్పుడు నా వయసు 7 ఏళ్ళు. మా అమ్మా నాన్నలకు ఒకే కొడుకుని. మా అమ్మకు నేనంటే ఎనలేని ప్రేమ. మా తాత ముత్తాతల ఆస్తులే కావలసినంత. అందుకే మా నాన్న వ్యసనపరుడయ్యాడు. తను వలచిన ఒక స్త్రీని ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాడు. నలుగురు 4 రకాలుగా అంటారని మా అమ్మ లేని రోగాన్ని నటిస్తూ తన ఆరోగ్యం బాగాలేనందుకే ఆయన అలా అయ్యాడని మంచమెక్కి మా తండ్రి పరువు కాపాడింది. ఆపై మా నాన్నకు ఆవిడకు ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ బాబుని నా సొంత తమ్ముడిలాగే, ఆవిడ్ని నా పిన్నిలాగే చూసుకునేవాణ్ణి. అయినా ఆవిడ అన్నా సంతోషించలేదు. ఒకరోజు, బాబు కృష్ణ, కృష్ణ వస్తున్నాను పిన్ని. రాత్రి అన్నం తిన్నావా బాబు? తినపోతేనే కదా నువ్వు ప్లేట్ ఇసిరేసి నన్ను కొట్టావు. పొద్దున్నే టిఫిన్ తిన్నావా నాన్న? అమ్మా నేను టిఫిన్ తింటే తంతానన్నావుగా. అదేం చెల్లమ్మా, బుడ్డోని అలా బాధ పెట్టొచ్చా? తప్పు కదూ? తప్పే అన్నయ్య. బాబు ఇదిగో కాఫీ, వెళ్ళి మీ అమ్మకి ఇచ్చిరా, నీకు టిఫిన్ పెడతాను. అలాగే వెళ్ళి. ఈ దెబ్బతో నీకు ఇంకా సపతి పొరు లేనట్టే. రాణి, కాఫీ పంపించు, తలనొప్పిగా ఉంది. రేయ్, ఏంట్రది? అమ్మకి కాఫీ నాన్నగారు. ఇలా పట్రా. ఇది అమ్మకి నాన్నగారు. అమ్మకి ఇంకోటి చేసి పట్టుకెళ్ళరా. ఎరా కాఫీ ఇచ్చావా? తీసుకెళ్తుంటే నాన్నగారు లేకుండా తాగేశారు. ఏం జరిగింది అసలు? నీ కొడుకు కన్న తండ్రికే విషయం ఇచ్చాడు తల్లి. నాటకాలు ఆడు. నీకు తెలియకుండా నీ కొడుకు పనిచేశాడంటే ఎవరు నమ్మరు. మా అమ్మని ఇంకోసారి ఏమైనా అన్నావంటే చంపేస్తాను. ఇప్పుడే కన్న తండ్రికి విషయం ఇచ్చి చంపావు, ఇంకెంతమంది చంపుతావురా? ఏంటమ్మా బాబు కావాలి? నీ మేనలుడే కన్న తండ్రికి విషయం ఇచ్చాడయ్యా. లేదు, ఇందులో ఏదో మోసం ఉందన్నయ్యా. అవునులే, నిన్నటి దాకా మంచి తగిలిన రోగిస్తున్నానన్నావు. మొగుడు అరుపు పరిగెత్తుకొచ్చావు. ఇక్కడ తెలుస్తుంది ఎవరిది మోసమా. నీ మాయలో పడిన మా బావగారు పరువు నిలబెట్టడానికి అనుక్షణం కుమిలిపోతున్నా నా చెల్లెలు అంత మాట్లాడతావా? రండి, చూడండి.
చెల్లెమ్మా 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 చెల్లెమ్మా